హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం చూస్తున్నది మన పలమనేరు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయం దగ్గర రాజగోపుర నిర్మాణం జరుగుతూ ఉంది. గోపుర నిర్మాణంతో పాటు నూతనంగా ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమాల కోసం నూతనంగా తయారు చేయించిన ధ్వజస్తంభం తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా చేయించి మన పలమనేరు పట్టణానికి తీసుకురావడం జరిగింది. ఆ యొక్క ధ్వజస్తంభాన్ని తాకాలని, పూజ చేయాలని భక్తులు పరితపిస్తున్నారు. అలాగే పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయించి తర్వాత పలమనేరు పట్టణ ప్రాంతంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్ళి స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా, సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామివారి మీద నమ్మకంతో ఇక్కడికి వేంచేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు చల్లగా ప్రత్యేకంగా ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే శివాలయ రాజగోపుర నిర్మాణానికి అనేక మంది దాతలంతా కూడా తమ వంతు సహాయంగా ఎంతో విరాళాలు అన్నీ కూడా ఇచ్చి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఫ్రెండ్స్, స్వామివారి కృప ప్రతి ఒక్కరి మీద చల్లగా ఉండాలని, అందరూ బాగుండాలని మనము కోరుకుందాం. భగవంతుడి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భగవంతుడు చల్లగా చూడాలని మనం కోరుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా చెప్పుకోవడానికి పెద్దగా ప్రత్యేక విశేషాలు అయితే ఏమీ లేవు. కాబట్టి వీలైనంత వరకు స్వామివారి ధ్వజస్తంభాన్ని దర్శించండి. మనసుకు కాస్త ఉల్లాసవంతమైనటువంటి వాతావరణం లభించినట్లయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందో కింద కామెంట్ అయితే చేయండి. పర్వాలేదు అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, అలాగే ఈరోజు మన ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినటువంటి దినం. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఈరోజు మనము శివుని గురించి వీడియో చేయడం కూడా భగవంత్ సంకల్పంగా నేను భావిస్తూ ఉన్నాను. అందులో కూడా స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.